హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా ఇంట్లో అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూర. మేమైతే నూనె వంకాయ అంటాము. ఎందుకంటే ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి అలా అంటాము. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ సంగటికైనా సరే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎలా చేస్తానో ఈ గుత్తి వంకాయ కూరని ఈ వీడియోలో చూసేయండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. నేనైతే ఇక్కడ ముళ్ళున్న వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని, అలాగే పొట్టు తీసేసిన తెల్లగడ్డలు, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం వంకాయలు అయితే ఎన్ని తీసుకుంటామో, ఎంత కర్రీ చేసుకోవాలనుకుంటామో దానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. అలాగే పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల నువ్వులు, ఒక 9-10 దాకా జీడిపప్పు అనేది తీసుకున్నాను. వీటిని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనము వంకాయ కర్రీ ఏదైనా చేయని అందులోకి నువ్వులు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత ధనియాల పొడి, అలాగే కారానికి సరిపడినంత కారం, ఇందులోకి వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే మెంతి పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఈ మసాలాలో ఉప్పు కొంచెం తక్కువే వేసుకున్నా కూడా మళ్ళీ మనం కర్రీలో ఉప్పు తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాను. అలాగే ఆయిల్ కూడా కొద్దిగా. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా బాగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ఇలా పేస్ట్ లాగా అయింది చూడండి. ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడైతే వంకాయల్ని క్లీన్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్నది ముళ్ళు వంకాయలు అని చెప్పాను కదా, అందుకనేసి ముందుగా వాటికున్న ముళ్ళు మొత్తము కూడా తీసేస్తున్నాను. చాలా షార్ప్గా ఉంటాయండి ఈ ముళ్ళు కూడా వంకాయలో. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయలతోనే కాదండి, నార్మల్ వంకాయలు అయినా కూడా నూనె వంకాయ చేయాలంటే నేను సేమ్ ఇలానే తీసుకుంటాను. మసాలా అంతా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో ముళ్ళు. ఇంకా ఈ ముళ్ళంతా కూడా తీసేసి అన్ని వంకాయలని కూడా ఇలానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గుత్తి వంకాయ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలా అని మనం ఉప్పు నీళ్ళలో వేసుకుంటాం కదా అని వంకాయలకి ఉప్పు అయితే ఏం పట్టదండి. నార్మల్గా మనం కర్రీకి ఎంత ఉప్పు అయితే వేసుకుంటామో అంత ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. వంకాయల్ని క్లీన్ చేసిన తర్వాత ఇలా 4 పీసులు వచ్చేలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే కట్ చేసి వేసుకున్నాను. ఇలా కట్ చేసిన వంకాయలకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం కూడా వీటిలో పెట్టేసుకోవాలి. నార్మల్గా చేత్తో అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్పూన్ యూస్ చేస్తున్నాను. మొత్తము కాయకి లోపల దాకా కూడా మసాలా పట్టేలాగా పెట్టుకోవాలి. చూడండి అన్ని వంకాయలకి కూడా సేమ్ ఇలానే మసాలా అనేది పెట్టుకున్నాను. ఈ మిగిలిన మసాలాని మళ్ళీ మనం కర్రీలో కలుపుకోవాలి. చూడండి అన్ని వంకాయలకు ఇలా అయితే మసాలా పట్టించాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాను. నార్మల్గా ఏ కూర అయినా సరే పోపు పెట్టేటప్పుడు అందులో నెయ్యి అనేది యాడ్ చేస్తాను. దీనికి కూడా సేమ్ అలానే 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాను. అలాగే నూనె కూడా. దీనికి కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు అనేది తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ దాకా ఆవాలు, ఇవి కొంచెము చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసిన టమాటోలు కూడా ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజువి. ఇలా వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఆయిల్ అనేది బయటపడకుండా స్టవ్ క్లీన్గా ఉంటుంది. లేదంటే స్టవ్ మొత్తము కూడా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అలా ఉంటే నాకు నచ్చదు. వంట చేయకముందు స్టవ్ అయితే ఎంత క్లీన్గా ఉంటుందో వంట చేసేటప్పుడు కూడా అంతే క్లీన్గా ఉండాలి. అలాగే వంట అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను.
అలా క్లీన్ చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే భోజనం కూడా తృప్తిగా చేయలేను. మనసంతా కూడా ఆ స్టవ్ అలా ఉందనే అనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే వంట అయిన వెంటనే స్టవ్ని కూడా క్లీన్ చేసేస్తాను. ఎందుకో మరి వంట రూమ్లో స్టవ్ క్లీన్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. లేదంటే వేరే ఏ పని కూడా ప్రశాంతంగా చేసుకోలేను. ఎందుకు అలా అలవాటైపోయింది. ఇప్పుడైతే వంకాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు వంకాయలు ఉడకదనే ఛాన్స్ ఏం లేదండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే సగం వంకాయలు అనేది ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన వెంటనే కూడా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక మిగిలిన మసాలా ఉంది కదా, అందులోకి కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో వేసుకుంటున్నాను. వంకాయలు ఉడకడానికి సరిపడా నీళ్ళు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందని చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఒకవేళ అవసరమైతే వేసుకోవాలి. అప్పుడే వంకాయలు ఉడికే లోపల మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వంకాయల్ని ఉడికించుకోవాలి. చివరిగా నానబెట్టిన చింతపండులో నుంచి చింతపండు గుజ్జు సపరేట్ చేసుకుంటున్నాను. వంకాయ కర్రీ ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది అన్నగా ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసము కొద్దిగానే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలానే పులుపు లేకుంటే మరీ అంత టేస్ట్గా ఉండదు. ఖచ్చితంగా చింతపండు రసం అయితే వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూసారు కదండి నేను చేసిన గుత్తి వంకాయ కూర. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.